బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతులపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నియమించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమీక్షలో మరమ్మతులకు సీఎం రేవంత్ ఆమోదముద్ర వేయనున్నారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ విజయచంద్రిక. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, అన్నారం, సుందిల్లా అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన ఇవాళ సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి విషయంలో వచ్చేదంతా కూడా వర్షాకాలం కాబట్టి ఇప్పటికే 2 రోజుల కిందట ఇరిగేషన్ అధికారులతో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి బ్యారేజ్ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వరద పోటెత్తితే కనుక వచ్చేటువంటి ఇబ్బందులపైన, ఆల్టర్నేటివ్స్ ఇష్యూస్ పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకున్న అంశం పైన ఇప్పటికీ నివేదిక రెడీ చేశారు. ఈ నివేదికను, ఈ రిపోర్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మేడిగడ్డ అంశం పైన ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇతర నిపుణులతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మేడిగడ్డ అంశంలో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ తన వైపు ఒకవైపు తన పని తాను చేసుకుంటూ పోతుంటే మరొక వైపు ఇటు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం ఇచ్చినటువంటి నివేదికను స్పష్టంగా మరొకసారి పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. మరమ్మతులకు సంబంధించి గతంలో ఎల్ఎన్టీ సంస్థనే దీనంతా కూడా ముందుండి చేసింది కాబట్టి ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితిని చెప్తున్నటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఆ అంశాల పట్ల మరొకసారి ఇటు అధికారుల నుంచి పూర్తి స్థాయి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వచ్చే వర్షాకాలం ముందటినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆ వర్షం నీటిని అంతటిని కూడా తట్టుకునేందుకు వీలుగా ఎలాంటి ఆల్టర్నేటివ్ చర్యలపైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరమ్మతులకు సంబంధించిన విషయంలో ఎల్ఎన్టీ సంస్థ ముందుకు రాకపోతే ముందుగా తదుపరి చర్యలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి, నిపుణుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక సమావేశము మంత్రివర్గ సమావేశం ప్రారంభమవడం కంటే ముందే జరుగుతుంది. అనేక అంశాలు ఇందులో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జ చెప్పినటువంటి సమాచారం ప్రకారము పూర్తి స్థాయిలో ఎన్డీఎస్ఏ టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ను కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాతనే దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన అంశంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి భవిష్యత్తులో సుందిల్లా, అన్నారం వరకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఈ మేడిగడ్డ ఇష్యూలో జరిగినటువంటి అవకతవకలపైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా ఇందుకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ 2 అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకోబోతున్నారు. సచివాలయం చేరుకోబోయేటువంటి సందర్భంలో దాంతోపాటుగా ఇటు ధాన్యం కొనుగోలు, ఇతరత్ర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఈసీఐ అనుమతి తీసుకున్నామని చెప్తున్నా అక్కడి నుంచి ఎలాంటి అనుమతి రానట్లుగా కూడా తెలుస్తుంది. ఒక అనుమతి రాకపోతే కనుక కేబినెట్కు బదులు మంత్రివర్గ సమావేశం జరిపి మంత్రివర్గ సమావేశంలోనే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల అంశాలన్నీ కూడా ప్రస్తావనకు తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజేష్, ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడు ఎస్టిమేట్స్ ఏమైనా ప్రిపేర్ చేశారా? ఎందుకంటే నష్టం పెద్ద ఎత్తున ఉందని ఇప్పటికీ ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. మీరు ఇప్పుడు అయ్యే ఖర్చు విషయంలో కానీ, రిపేర్స్ విషయంలో కానీ ఎస్టిమేట్స్ ఎంత వచ్చని ఏమన్నా చెప్పారా? అది కూడా అంశంపై కూడా ఏమైనా చర్చ, సమీక్ష ఉండే అవకాశం ఉందా? అసలు పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేస్తే కనుక 1000 కోట్లకు పైగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఇంజనీర్లకు అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీన్ని ఆల్టర్నేటివ్స్ ముందు నుంచి రిపేర్ చేయాలా, లేదంటే వర్షాకాలం పూర్తిగా వెళ్ళిన తర్వాత రిపేర్ చేయాలనే అంశం పట్ల కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చే ఒక రిపోర్ట్ ఆధారంగా సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కూడా మొన్నటి వరకు అంతా కూడా సమ్మర్ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడైతే పిల్లలు కుంగిపోయినటువంటి పరిస్థితి ఉందో తద్వారా మిగతా పిల్లలకు ఇబ్బంది కాకుండా ఆల్టర్నేటివ్స్ని అక్కడికక్కడే ఏర్పాటు చేసి వరద నీటిని అంతా కూడా ఇతర ప్రాంతాలకు మళ్లించేటువంటి ప్రయత్నం చేసిన
చేసినటువంటి అధికారులు శాశ్వత పరిష్కారం చేపట్టాలంటే అయ్యేటువంటి ఎస్టిమేట్ పైన కూడా ఒక పూర్తి స్థాయి నివేదికను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదికను సీఎం పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుకూలంగా ఉందా లేదా, ఒకటి ఎల్ఎన్టీ సంస్థ దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించి మరమ్మతులు చేసేందుకు ముందుకు వస్తుందా, ఒకవేళ రాని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పట్ల కూడా ఇవాళ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. విసి థ్యాంక్ యూ రాజేష్.